నేను యాక్చువల్లీ బాగా స్పీడ్కి వెళ్తే నాకు మంచి థ్రిల్ వస్తుంది. నా పక్కన కార్లో కూర్చుంటే పడిపోతుంది ఎవరికైనా. అట్లాంటిది ఏంటంటే అంత స్పీడ్కి వెళ్తుంటే ఈ అమ్మాయి గుర్తుకొచ్చి ఇంత స్పీడ్ అవసరమా మనకు, వెళ్తున్నాం కదా కొద్దిగా ఎందుకనో ముందరనే రీచ్ అవుతాం. మనం అంత స్పీడ్ వెళ్తే పక్కన వాళ్ళు కూడా భయపడతారు కదా, ఓవర్టేక్ చేసే టైంలో బైక్స్ వాళ్ళు షాక్ అవుతారు, ఎందుకు అంత అవసరమేముంది అని. అంటే ఈ రకంగా అంత పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది లైఫ్లో. అంటే అంతకుముందు ఉన్న మనకి కొంచెం ఎనర్జీ యాడ్ అయ్యి ఇంకొంచెం బెటర్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. అది కరెక్ట్ పర్సన్ తోటి మనము కలిసినప్పుడు ఆ విధంగా జరుగుతుంది. అంటే మనము అందంగా లేము, ఒక గిల్ట్ ఫీలింగు లేకపోతే ఒక స్ట్రెస్ ఇట్లాంటివి ఏమి ఉండవు. రైట్ పర్సన్ కలిసినప్పుడు మనకంత హై, ఇంకా సూపర్ హై అనేది ఉంటుంది. ఆ ఎనర్జీ అనేది మనల్ని ఆ విధంగా తీసుకెళ్తుంది. నాకు తెలిసి ఒకవేళ ఆ పర్సన్ కరెక్ట్ కాదు అనిపిస్తే దీనికంతా రివర్స్గా జరగవచ్చు. అంటే నేను అట్లా కూడా చూద్దామని ట్రై చేస్తే కరెక్ట్ పర్సన్ కలవనప్పుడు మనకు మనం ఉన్నదానికంటే కొంచెం అందవిహీనంగా కనిపిస్తాం మనకు మనమే. తర్వాత ఈ ప్రజెన్స్లో ఉన్నప్పుడు స్ట్రెస్, సెల్ఫ్ డౌట్ వస్తుంటుంది. తర్వాత కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంటుంది. ఒక హుషారు, ఒక ఉత్సాహము, ఒక హ్యాపీనెస్ అనేది ఉండదు. బట్ ఏదో ఒక అటాచ్మెంట్ తోటి అట్లా వెళ్తుంటారు అంతేగాని కరెక్ట్ పర్సన్తో ఉంటే లైఫ్ ఒక పండగలాగా ఉంటుంది. ఒక రాంగ్ పర్సన్తో ఉంటే ఇవన్నీ నెగిటివ్ అంశాలు వస్తాయి దాంట్లో. ఇక ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ దాంట్లో ఏమి ఉండదు, కాకపోతే ఇన్ఫీరియారిటీ లేకుండా ఉంటుంది మంచి అమ్మాయితో కనెక్ట్ అయితే. కానీ ఒకవేళ రాంగ్ పర్సన్తో కనెక్ట్ అయితే ఇన్ఫీరియారిటీ, ఫియర్, స్ట్రెస్, ఆ తర్వాత వచ్చేసి మనకు మనమే అంత బ్యూటిఫుల్గా అనిపించాం, అంటే ఐ మీన్ హ్యాండ్సమ్గా అనిపించాం మనమే, కాన్ఫిడెన్స్ ఉండదు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ పాయింట్, ఇప్పుడు ఆ పర్సన్ కరెక్టా కాదా అనేది మనము ప్రపోజ్ చేసి తర్వాత క్లారిటీ తీసుకున్న తర్వాత కంటే ముందు ఇది నేను చెప్పేది, ఎంచుకునే దానికంటే ముందు, ఐ మీన్ ఎంచుకునే ప్రాసెస్లో చెప్తున్నాను నేను. కానీ ఈ ప్రాసెస్లోనే మనం ఎమోషనల్గా ఇన్వెస్ట్ చేయొద్దు. మనము రైటా రాంగా అనేది ఫస్ట్ కమ్యూనికేషన్ అన్నెసరీ అటాచ్మెంట్, అదొక ఎమోషనల్ బాండేజ్ ఎందుకు. ఫస్ట్ మనం చూసి మనకు ఫీలింగ్స్ కనెక్ట్ అవుతున్నాయా, మన ఫ్రీక్వెన్సీ హై వెళ్తుందా, లో వస్తుందా అనేది ఫస్ట్ చూసుకోవచ్చు కదా. అంటే కొన్ని టిప్స్ యూజ్ అవుతాయని చెప్తున్నాను నేను.